నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, లాంగ్వేజ్ పండిట్ తెలుగుకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ 2017లో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉండవచ్చు అనే విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 2017లో ఏ విధంగా ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఉంది, అప్పుడు ఎన్ని మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం లభించడం జరిగింది, ఇప్పుడు ఏ రకంగా కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉందో ఇందులో చర్చించడానికి ప్రయత్నిద్దాం. ముందుగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం మనం ఒక్కసారి దాని జిఆర్ఎల్ అయితే చూడడానికి ప్రయత్నిద్దాం. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం చూద్దాం, ఎందుకంటే తెలుగు మీడియమే ఎక్కువ పోస్టులు ఉంటాయి, ఎక్కువ మంది తెలుగు మీడియం వాళ్ళు రాస్తారు కాబట్టి తెలుగు మీడియం ఒక్కసారి మనం గమనిద్దాం. ఇక్కడ చూడండి, వరంగల్ డిస్టిక్ దాదాపు 83 మార్కులు, 83.371 100కు, అంటే టెట్ మరియు డిఎస్సి మొత్తం కలిపినటువంటి మార్కులు ఇవి. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వారికి అత్యధిక మార్కులు రావడం జరిగింది. తర్వాత నల్గొండ బీసీబీ క్యాండిడేట్స్ 82.838. ఇక్కడ క్లియర్గా కమ్యూనిటీ ఇచ్చారు, వచ్చినటువంటి మార్కులు ఇచ్చారు. ఇది స్టేట్ వైజ్గా ఉన్నటువంటి జిఆర్ఎల్. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళ వివరాలే ఇక్కడ ఉన్నాయి. దాదాపు 11 మందికి మీరు ఇక్కడ చూడొచ్చు, 11 మందికి 80కి పైగా మార్కులు రావడం జరిగింది. 11 మంది ఉన్నారు. ఇందులో ఇక జిల్లాల వారీగా చూస్తే వరంగల్, నల్గొండ, కరీంనగర్ ఇలా ఉన్నాయి. కాబట్టి టాప్ 10లో కొన్ని జిల్లాల వారు లేరు అని మనం చెప్పొచ్చు. ఇక దాదాపు 70కి పైగా వచ్చిన వాళ్ళు చూసినట్లయితే, దాదాపు 12వ నంబర్ నుండి చూసినట్లయితే 70కి పైగా వచ్చిన వాళ్ళు అత్యధికంగా ఉన్నారు, గమనించండి. దాదాపు 72, 71, 70, ఇక్కడ చూడండి 70, ఇక్కడి వరకు 70 మార్కులు, 484 ర్యాంక్ వరకు కూడా దాదాపు 70 మార్కులు వచ్చిన వాళ్ళే ఉన్నారు. అంటే 70కి పైగా మార్కులు సంపాదించిన వాళ్ళే 484 మంది ఉన్నారు. అప్పుడు దీన్ని బట్టి మనము దాదాపుగా చూడండి 70 పైగా ఉంటేనే ఇక్కడ మార్కులు లభించినట్లు మనం అనుకోవచ్చు. అలాగే కొన్ని జిల్లాల వారీగా ఉన్నాయి, అలాగే క్యాస్ట్ వైజ్గా ఉన్నాయి. దీన్ని బట్టి ఎవరికి ఉద్యోగం లభించింది అన్న విషయాలు మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ నల్గొండ డిస్టిక్ సంబంధించినవి మనం ఒకసారి చూస్తున్నాం. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటివి స్కూల్ అసిస్టెంట్ సోషల్ లోకల్ బాడీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ గవర్నమెంట్. ఒక్కసారి మనం స్కూల్ అసిస్టెంట్ గవర్నమెంట్ చూస్తే ఇందులో ఎక్కువ మంది ఉండరు కాబట్టి కేవలం 7 సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి 82 మార్కులు. స్టేట్ 2, స్టేట్లో సెకండ్ ర్యాంక్ వచ్చిన వారికి ఈ గవర్నమెంట్ స్కూల్ అయితే అలాట్ అయింది. బీసీబీ కేటగిరీలో ఉన్నారు వాళ్ళు, నల్గొండకు సంబంధించినటువంటి. ఇక్కడ వారి అడ్రస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత రెండవ ఉద్యోగము 11వ ర్యాంక్ ఉన్న వారికి బీసీడి, తర్వాత 28వ ర్యాంకు బీసీఈ, తర్వాత 66వ ర్యాంకు ఎస్సీ కేటగిరీ, 1616వ ర్యాంక్ బీసీఏ క్యాండిడేట్. గమనించండి, ఇక్కడ 2558 ఎస్సీ క్యాండిడేట్కి రావడం జరిగింది. 60 మార్కులు వచ్చిన ఉద్యోగం వచ్చింది. ఇక ఎస్టీ క్యాండిడేట్ చూడండి 51 మార్కులకే 7290 ర్యాంక్ ఉన్నా కూడా ఉద్యోగం వచ్చింది. అంటే ఇక్కడ కట్ ఆఫ్ క్యాస్ట్ వైజ్గా ఎంత డిఫరెన్స్ ఉందో మీరు ఇక్కడ గమనించవచ్చు. ఎస్సీకి 60 మార్కులు వచ్చిన జాబ్ వచ్చింది, కానీ బీసీకి మాత్రం 82 మార్కులు వస్తేనే ఉద్యోగం వచ్చింది. ఇక ఎస్టీకి చూస్తే 51 మార్కుకే ఉద్యోగం వచ్చింది. ఇక్కడ 80 మార్కులు బీసీడీకి ఉద్యోగం రావడం జరిగింది. ఇది గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి. అందులోనే లోకల్ బాడీ స్కూల్స్, ఇందులో ఎక్కువ పోస్టులు ఉంటాయి మనకి ఎప్పుడైనా సరే. లోకల్ బాడీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ లోకల్ బాడీ ఒకసారి మనం గమనిద్దాం. ఇందులో ఎక్కువ పోస్టులు ఉంటాయి, దాదాపు 20 పేజీలు ఉంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, 12వ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి 79 మార్కులు బీసీడీ క్యాండిడేట్కి జాబ్ రావడం జరిగింది, మేల్ క్యాండిడేట్. తర్వాత 14, 17, 19, 24, 34 ర్యాంకులు చూడండి. 40 ర్యాంకు, 43 బీసీబీ, వీళ్ళంతా కూడా మేల్ క్యాండిడేట్సే. అంటే టాప్లో ఉన్న వాళ్ళంతా మేల్ క్యాండిడేట్స్ ఎక్కువగా మనకు కనిపిస్తున్నారు ఇక్కడ. ఇంకా 91వ ర్యాంకు, 100వ ర్యాంకు, ఈ రకంగా మనం చివరిగా చూద్దాం. చివరిగా ఉద్యోగం సాధించిన వారికి ఎన్ని మార్కులు రావడం జరిగింది, ఎంత
ర్యాంక్ అనేది అతను వాళ్ళకి ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇది చివరిగా ఉన్నటువంటి పేజీ మనకి. ఇవి చూడండి, ఇక్కడ విల్ బి అలాటెడ్ లాటర్, ఇవన్నీ కూడా పెండింగ్లో పెట్టినటువంటి వాళ్ళు. రీసెంట్గా ఈ మధ్యనే టీఎస్పీఎస్సీ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసింది, దాదాపు ఎన్నో సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఇక్కడ కోర్టు కేసుల్లో ఉన్నవారు మాత్రమే మొన్న ఉద్యోగం అనేది సంపాదించడం జరిగింది. ఇక్కడ చూడండి, చివరగా మనకు కనిపిస్తున్నది 115వ క్యాండిడేట్, సీరియల్ నంబర్ 45.85 మార్కులు వచ్చాయి. బీసీడీ క్యాండిడేట్, మేల్, నల్గొండ జిల్లా. ఇతనికి ఉద్యోగం లభించింది. 12,511వ ర్యాంక్ ఇతనికి ఉంది. తర్వాత గూడ గణేష్ అని 53 మార్కులే, 5,993వ ర్యాంకు, మేల్, బీసీబీ, నల్గొండ. 5,993 మార్కులు వచ్చినా కూడా ఇక్కడ ఉద్యోగం అనేది వచ్చింది. ఇంతకంటే ముందు ఎస్టీ కేటగిరీ 5,862, ఎస్సీ కేటగిరీ చూడండి 2,000, 3,000 ఈ ర్యాంకులు చూడండి, 2,000-3,000 ర్యాంకులు వచ్చినా కూడా ఉద్యోగం వచ్చింది. బీసీబీ 1,173వ ర్యాంకు, ఫీమేల్ క్యాండిడేట్, ఉద్యోగం అనేది వచ్చింది. ఇంకా బీసీబీలో ఫీమేల్కి అయితే దాదాపు 1,173, 1000 పైగా ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగం లభించింది. కానీ ఇది స్టేట్ వైజ్ ర్యాంక్ అనేది మీరు గమనించండి, ఇది స్టేట్ వైజ్గా ఉన్నటువంటి ర్యాంకు. ఇప్పుడు ప్రస్తుతం జిల్లాల వారీగా ర్యాంకులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. జిల్లాల వారీగా ర్యాంకులు ఇచ్చినట్లయితే మనకి ఇంకా సులభంగా అర్థమైపోతుంది. ఇక్కడ 723, 787 ర్యాంకులు, ఇవన్నీ కూడా స్టేట్ వైజ్గా ఉన్నటువంటి ర్యాంకులు. ఇలా మీరు మిగతా సబ్జెక్ట్స్ కూడా చాలా సులభంగా తీసి చూడవచ్చు. ఇక్కడ జిఆర్ఎల్స్ అయితే ఈ వెబ్సైట్లో మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇందులో మీకు సెలక్షన్ 2015లో సెలక్షన్ అయిన క్యాండిడేట్స్ జిల్లాల వారీగా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ జిల్లాల వారీగా ప్రతి సబ్జెక్ట్ ఇక్కడ ఇచ్చారు. బయాలజికల్ సైన్స్, అలాగే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, సోషల్, తెలుగు అన్నీ కూడా ఇక్కడ వివరంగా ఉన్నాయి. వీటిపైన క్లిక్ చేస్తే ఉదాహరణకు మ్యాథ్స్ చూడండి, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, మీరు ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే గవర్నమెంట్ స్కూల్ చాలా తక్కువ కాబట్టి 4 పోస్టులు మాత్రమే అలాట్ అయ్యాయి. 78 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం వచ్చింది. టాప్ 5th ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తికి, డైరెక్ట్గా 5వ ర్యాంకులో ఉన్న వ్యక్తికి ఉద్యోగం అనేది లభించింది స్టేట్ లెవెల్లో. లోకల్ బాడీలో ఒకసారి చూసినట్లయితే లోకల్ బాడీకి సంబంధించినటువంటి వివరాలు చూడండి. 6వ ర్యాంక్, అక్కడ గవర్నమెంట్ స్కూల్లో 5వ ర్యాంక్ వరకు వస్తే ఇక్కడ 6వ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి స్టేట్లో 6వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి నల్గొండలో ఉద్యోగం అనేది లభించడం జరిగింది. ఈ విధంగా మీ సబ్జెక్టుకి 2015లో ఏ విధంగా ఉంది, జిఆర్ఎల్ ఎలా ఉంది, మీరు అప్పుడు రాసి ఉంటే మీకు అప్పుడు ఎంత ర్యాంక్ వచ్చింది, దాన్ని బట్టి ఇప్పుడు ఎంత రావాలనేది మీరు ఒక అంచనాకైతే వచ్చే అవకాశం అయితే ఉంది. ధన్యవాదాలు.